గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. పాలమూరు రంగారెడ్డి మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నిజాలు ప్రజలకు తెలియచేయాలి, అందుకోసమే మేము నిరసిస్తాము, నినదిస్తాము అని చెప్పినటువంటి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకని హాజరు కాలేదు? 5 రోజుల సమావేశాల్లో కేవలం మొదటి రోజు 7 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్తో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా వాకౌట్ చేయడమే కాదు, బహిష్కరించారు. ఎందుకని? సమస్యల మీద పోరాటం ఎందుకు జరగలేదు? బీఆర్ఎస్ కార్యాచరణ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. హలో అండి, నమస్తే. సో ఇవాళటి దాకా ఒక కథ, ఇప్పటి నుంచి ఇంకో కథ అని చెప్పినటువంటి కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత ఒక ఫుల్ లెంత్ ప్రెస్ మీట్ అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన యాక్షన్లోకి రాబోతున్నారు. అసెంబ్లీలో మీరు నిలదీస్తారు, కడిగేస్తారు, ఇవన్నీ బోల్డ్ అంత హైపు, ఎక్స్పెక్టేషన్స్. బట్ ఇవన్నీ ఏదీ కాలేదు. ఫస్ట్ డే 7 minutes ఉన్నారు, అటెండెన్స్లో రిజిస్టర్లో సంతకం చేశారు, వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఎందుకని వాకౌట్ చేశారు? ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక లీడర్ అనేవాడు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని దిక్కుల తనే ఉండడు. ఇప్పుడు మహాభారత యుద్ధాన్ని నడిపింది మొత్తం కృష్ణుడే, కానీ మనకు సీన్లో ఎవరు కనబడతారు? అర్జునుడు కనబడతాడు, భీముడు కనబడతాడు, భీష్ముడు కనబడతాడు, వీరంతా కనబడతారు. అంటే తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ పాత్రని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎవరెవరిని ఎట్లా అందులో ఇన్వాల్వ్ చేయాలి, అల్టిమేట్గా ఒక కామన్ మ్యాన్ దాకా ఆ నినాదాన్ని ఎట్లా తీసుకుపోవాలి, తను అనుకున్న ఆ గమ్యాన్ని ఎట్లా చేరాలి, ఈ విషయంలో డెలిగేటింగ్ పవర్స్ అనేది లీడర్షిప్లో ఒక ముఖ్యమైన సబ్జెక్ట్. ఈ అన్ని తనే చేయకుండా డెలిగేటింగ్ పవర్స్, అట్లా ఆ విషయంలో కేసీఆర్ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన క్షణం నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు మీడియాలో కానీ, అసెంబ్లీలో కానీ, బయట కానీ అందరి నోళ్ళల్లో కూడా పాలమూరును సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగాడు డిబేట్. నంబర్ 2, ప్రభుత్వం తప్పులను బయట పెట్టడానికి తను సభలో లేకున్నా, సభలో బీఆర్ఎస్కి అవకాశం రాకున్నా చాలా సక్సెస్ఫుల్గా హరీష్ రావు గారితో ఒక 2.5 గంటల ప్రజెంటేషన్ ద్వారా అన్ని ఛానళ్ళల్లో, యూట్యూబ్లలో అన్నింటిలో మార్మోగేటట్టు చేయగలిగాడు. అయితే ఈ 2 అవకాశాలు సభలో లేవు ఆయనకి. ఒకవేళ సభలో అవకాశాలు ఉంటే హరీష్ రావు ప్లేస్లో కేసీఆర్ గారు ఉండేవారు. సపోజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం తీసుకున్నట్టుగా అపోజిషన్ కనుక రేవంత్ రెడ్డి ఇచ్చినట్టయితే కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేవాడు ఆయనే ఉండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, సభలో ఉండాలంటే ఒక విజ్ఞత కలిగిన నాయకునికి ఎటువంటి ప్రతికూలత ఉండకూడదు. ఫస్ట్ ఏంటంటే, మాట్లాడుతుంటే 20 మంది 30 మంది అడ్డరవద్దు. తర్వాత ఆయనను హ్యూమిలేట్ చేసే విధంగా, అవమానపరిచే విధంగా ఏ నాయకుడు మాట్లాడకూడదు. అంటే సభా నాయకునికి ఎంత ప్రతిష్ట ఉంటుందో సభలో, ఉపనాయకునికి ఎట్లుంటుందో ప్రతిపక్ష నాయకునికి కూడా అట్లాగే ఉంటుంది. ఆయన క్యాబినెట్ హోదా కదా, అతను అపోజిషన్లో ఉండడం చెప్పి రాళ్ళేయడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ. ఇంకోటి, అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిని నేరుగా అవమానపరచడమే కాదు, మాట్లాడడం కూడా ఆ సభా నియమాలకు విరుద్ధం. అధ్యక్ష అని చెప్పి అడ్రస్ చేయాల్సింది అధ్యక్షుడిని, కంప్లైంట్ చేయాల్సింది అధ్యక్షునికి అతని మీద. కానీ అసెంబ్లీ ఎట్లా తయారవుతుంది? నువ్వా నేనా అని చెప్పి ఒకరినొకరు శత్రువులాగా ఒకరినొకరు నేరుగా ముఖం చూసుకుంటా యూ ఈడియట్ అంటే యూ రాస్కెల్ అన్న పద్ధతిలో అసెంబ్లీలో బాహాబాహి యుద్ధం, చలో బస్తీ మే సవాల్ అన్నట్టుగా నడుస్తూ ఉన్నది. తర్వాత అన్పార్లమెంటరీ కాదు, అడ్డమైన బూతులు మాట్లాడే వేదికగా మారింది అది. స్పీకర్ అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఆయన చాలా నిజాయితీపరుడు ప్రసాదరావు గారు. ఎన్నోసార్లు మాట్లాడాను. వచ్చే అవమానాల పాలయ్యేదానికంటే రాకుండా దూరం ఉండొచ్చు కదా. అయితే ఇది అర్థం కావాలంటే ఒకసారి మనము ఒక 50-60 ఏళ్ళ వెనక్కి వెళ్దాం. 1969 ఆ సంవత్సరం అందరికీ తెలంగాణ ఉద్యమమే గుర్తుంటుంది. కానీ ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఏప్రిల్ నెలలో ఒక బ్రిటిష్ ఇండియా కాలం నుంచి మద్రాస్ అసెంబ్లీలో సభ్యునిగా ఉన్న ఒక గొప్ప నాయకుడు, గొప్ప వక్త,
దేశమంతా పేరున్న వక్త తరిమెల నాగిరెడ్డి. అతను అప్పుడే మార్క్సిస్ట్ పార్టీ నుంచి రిజైన్ చేసి విప్లవ కమ్యూనిస్ట్గా మారిండు ఆయన. ఆయన ఒక అనర్గళమైన ఉపన్యాసం ఇచ్చి రిజైన్ చేశాడు అసెంబ్లీని. ఒకవేళ ఆ ఉపన్యాసం నేను వినకపోయినా చదవకపోయినా నేను ఎన్టీ రామారావు గారు పిలిచినప్పుడు 83లో ఎమ్మెల్యే అయ్యేవాడిని. తరిమెల నాగిరెడ్డి గారి ఆ ఉపన్యాసం ప్రభావం ఇప్పటికి కూడా నా మీద ఉంది. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, ప్రజా సమస్యలను చర్చించి అవసరమైన చట్టాలను అవసరమైన నియమాలను రూపొందించడానికి అసెంబ్లీ ఉంటుంది, దీన్ని చట్టసభ అంటారు, కానీ ఇది ఒక బాతకాని షాప్ అయిపోయింది అన్నాడు. ఆ వర్డ్ వాడాడు ఆయన. బాతకాని అంటే టైంపాస్కు మాట్లాడుకోవడం, గాసిప్స్. అయితే ఈ బాతకాని షాప్ అయిపోయింది, ఇక్కడ నేనుండి ఏం చేయాలి, నా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ టైంలో పుచ్చలపల్లి సుందరయ్య, మద్దికాయల ఓంకారు, నర్రా రాఘవరెడ్డి, తర్వాత చాలా గొప్ప వావిలాల గోపాలకృష్ణయ్య, యోధాన యోధుల అసెంబ్లీలో ఉండి ఒక పద్ధతి ప్రకారంగా డిస్కషన్ జరుగుతున్న సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, మరి చెన్నారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్న టైంలో బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడే బాతకాని షాప్ అయింది అసెంబ్లీ. ఆ రోజుల్లోనే బాతకాని షాప్ అయ్యి క్రమక్రమంగా ప్రవర్ధమానం కావడానికి బదులు దిగజారుతూ బూతుఖానా షాప్ అయింది. ఇప్పుడు ఏ ఒక్క నియమాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాటించడం లేదు. కొంత ఎక్సెసెస్ను మనం పర్మిట్ చేయొచ్చు, కానీ అది మితిమీరి తారాస్థాయికి వెళ్ళింది. విలువలు పాతాళానికి దిగజారాయి. అక్కడ కేసీఆర్ లాంటి వాడే కాదు, నేను మీ ద్వారా కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ అసెంబ్లీలో విలువలను పాటించాలన్న వాళ్ళకి కానీ ఒక సూచన ఏంటంటే, మీరు సభలో ఉంటే ముఖ్యమంత్రి ప్రవర్తన మారదు. కేసీఆర్ లాంటి వాళ్ళైతే అసలు 100% ప్రూవ్ చేయగలుగుతారు. హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా సభలో లేకపోయినా నాకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ప్రూవ్ చేయగలుగుతాను. యూ కెన్ టేక్ ఎనీ ఇష్యూ. ఒక పాలమూరు రంగారెడ్డి అని కాదు, నువ్వు ఏ ఇష్యూ అన్నా తీసుకో. ఈ అసత్యాలు అబద్ధాలు రాజ్యం వెళ్తున్నప్పుడు అక్కడ కేసీఆర్ కూర్చొని ఏం చేస్తాడు, హరీష్ రావు కూర్చొని ఏం చేస్తాడు, జగదీష్ రెడ్డి కూర్చొని ఏం చేస్తాడు, ఒక మామూలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కూర్చొని ఏం చేస్తాడు. వాళ్ళు ట్రైన్ కావాల్సింది అసత్యాల సభల్లో కాదు కదా. సభను సరైన పద్ధతిలో నిర్వహించనంత వరకు సంతకం పెట్టి పొమ్మని చెప్పి ఎమ్మెల్యేలందరికీ నేను చెప్తున్నాను. కేవలం ఈసారి సమావేశాల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపించిందా, ఇంతకుముందు లేదంటారా? దాదాపుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఎక్కువగా ఉంది. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కొంత ఉంది, లేదని నేను అన్నా.